Hi guys, this is Haripriya. Welcome back to our channel. సో ఇది ఒక ర్యాండమ్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఆఫ్టర్ ఆఫీస్ 9 to 6 ఆఫీస్ అయిపోయాక మేము ఇంటికి వచ్చి మా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని బేసిక్గా రోజు ఇలాగే ఉండదు, బట్ ఇది ఒక వన్ ఆఫ్ ద డే అనమాట. సో కీప్ వాచింగ్. దానిమ్మ పండు కడిగి తింటారా కడుక్కోకుండా తింటారా? దానిమ్మ పండు కడిగి తింటారా కడుక్కోకుండా తింటారా? దానిమ్మ పండు కూడా కడుక్కొని తినేటోళ్ళు మీరు. కట్ చేసుకుందా స్టోరేజ్ అవుట్. హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. ఎవరు నువ్వు? దిస్ ఇస్ గగన్ రావు. నేను మీకు తెలుసా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా ఈవినింగ్ రొటీన్ అనమాట. ర్యాండమ్ ఒక రోజు చాలా రోజుల తర్వాత ఒక రొటీన్ షూట్ చేస్తున్నాము. జస్ట్ క్యాజువల్గా మాది ఈవినింగ్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ 6 అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది టైం అంతా. 6:50. సో నైట్ పడుకునే వరకు ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమైనా ఉంటే అవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే స్నాక్స్, గుగ్గులు అలాంటివి. అండ్ నేను ఉసిరికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. సో ఉసిరికాయలు ఉన్నాయని, సో అదొకటి చేసుకోవాలి. అండ్ ఈరోజు డిన్నర్ ఏమన్నా ఉత్త రసము ఆమ్లెట్ వేసుకుందామని అనుకున్నాను. నేను హెయిర్ వాష్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆయిల్ అది పెట్టుకొని అది అవుతుండగా ఇంకా రసం అవి చేసుకుంటాను. బేసిక్గా ఏదైనా కిచెన్లో ఏదైనా పని చేసుకునేప్పుడు ఏదైనా పాడ్కాస్ట్లు స్టార్ట్ చేశాను అనమాట. ఒకప్పుడు పాటలు వినేదాన్ని, పాటని పాడ్కాస్ట్తో స్లోగా రీప్లేస్ చేస్తున్నా. అయితే స్పిరిచువల్ లేదంటే డర్మటాలజిస్ట్ చెప్తూ ఉంటారు కదా, వాటికి రిలేటెడ్, లేదంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్, లేదంటే స్టాక్స్, ఆ రోజు మార్కెట్ అనాలిసిస్, అలా ఏదో ఒకటి నాకు ఆ రోజు మూడ్ని బట్టి ఏది కావాలంటే అది పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి పాటలు ఇవన్నీ కదా. సో అదన్నమాట. తగన్ ఇవాళ చూస్తూ ఉన్నాడు. దానిమ్మ రైస్ ఆల్రెడీ పెట్టేసాను. ఇప్పుడు టక్ ఆయిల్ పెట్టుకొని రసంకి అవంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మన సే సంథింగ్. జై శ్రీరామ్. మార్నింగ్ పెరుగు చపాతి కగన్ కొంచెం సౌండ్ తగ్గించుకో కగన్. ఈ ఉసిరికాయలు ఉన్నాయన్నమాట. ఇవి 1/2 kg కూడా ఉండవేమో, కొంచెం ఒక 1/4 kg, ఒక 200 grams, 250 grams ఉంటాయి. వీటితో పెట్టాలి. ఎందుకంటే ఉసిరికాయ పచ్చి చాలా రోజులు ఎక్కింది. సో మామూలుగా రసము చింతపండు వేసుకు దొరికి పెడతారా? రసము చింతపండు పసుపు. సరే ఎక్కడ పెట్టావు చింతపండు? పొద్దున తీసావు కదా బయటికి. రసంకి పెట్టేసా, అన్నము అయిపోయింది అనమాట. సో
ఇంకా ఉసిరికాయలు ఒకటి రెడీ చేసుకోవాలి. నేను వెళ్ళి హెయిర్ ఆయిల్ అవంతా చేసుకొని వచ్చి ఇంకా ఉసిరికాయ పచ్చడి ప్రిపరేషన్ అవి చేసుకుంటాను. అండ్ అంట్లు కూడా తోమాలన్నమాట. సో రసం ఒక్కటి టైం పడుతుంది, ఎందుకంటే అది ఉడకాలి చల్లారాలి కాబట్టి. సో ఫస్ట్ అవి పెట్టేశాను నేను ఫ్రెష్ అయ్యేదానికంటే ముందు. సో వాటి పని అవి చేస్తే మన పని మనం చేసుకున్నాం. సారీ, కొంచెం వెనకాలంతా ఏమంటారు భయంకరంగా మెస్సీగా ఉంది, ఎందుకంటే నిన్న వెజిటేబుల్స్ తెచ్చాము బట్ మార్నింగ్ కుదరలేదు, నైట్ తెచ్చారనమాట. సో ఇంక ఇప్పుడు అన్నీ కూర్చొని డిన్నర్ అయ్యాక అన్నీ క్లీన్ చేసుకోవాలి. స్వీట్ మీరేం తింటారు? ఆవాలు అయిపోయాయి, చూసుకొని వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. మోర్ దెన్ 2 months అవుతుంది గ్రాసరీస్ తెచ్చుకొని. ఇలాంటి చిన్న చిన్నవి. సో ఆవాలు 2 spoons, దానికి హాఫ్ మెంతులు వేయాలని. సో 1 spoon మెంతులు అది వేసాను. అండ్ ఉసిరికాయలు నేను నీట్గా తుడిచి పెట్టుకున్నాను అనమాట. ఇలా వేగి చల్లారితే ఏం చేయాలి, పొడి కొట్టుకోవాలి. ఈలోపు ఇవి చెమ్మ లేకుండా వేసుకొని దీంట్లో నిమ్మకాయ వేసుకోవాలి, ఉప్పు కారం ఈ పౌడర్ అన్నీ వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ తిరగమాత వేసుకోవాలన్నమాట. ఇవి ఫస్ట్ కాల్చుకోవాలి, అది మర్చిపోయా పాయింట్. ఆయిల్ చెప్పారనమాట. నా దగ్గర వెజ్ ఆయిల్ ఇది, అది నాన్ వెజ్ ఆయిల్స్ అనమాట సపరేట్గా. సో నేను ఉన్న ఆయిలే వేస్ట్ చేసుకుంటున్నాను, తక్కువగా వచ్చిన పర్లేదు అని. బేసిక్గా ఉన్న లాస్ట్ మినిట్ ఇది నేను ప్రిపేర్డ్గా చేయట్లేదు కాబట్టి ఏదో ఉన్నాయి వాటిని వేసుకున్నాను. బట్ ఆయిల్ సరిపోతుంది, మరీ తక్కువేం లేదు. సో ఇది కొంచెం పైన అంతా అయితే లైట్గా మారుతుంది అనమాట. ఇది నేను హ్యాక్ ఏం విన్నానంటే ఫోర్క్ తీసుకొని తెచ్చితే అది ఈజీగా లోపలికి వెళ్ళిపోతే అప్పుడు ప్రాపర్గా ఇది అయినట్టు అని చెప్పి నేను విన్నాను. ఇది కూడా ఉడికిపోవచ్చు, ఆపేసుకుంటే చల్లగైతే రకం చేయలేదు. రెండులోపు నేను ఇందులో ఉప్పు కారం అవన్నీ కలుపుకుంటాను అనమాట. సో ఇది మాత్రం ఉంది, లాస్ట్ ప్యాకెట్ వేసుకున్నాను. సో తొందరగా పడవండి. నేను ఈ చిన్న కప్పు నేను ఫస్ట్ టైం అనమాట పచ్చళ్ళు చేయడం. మొన్న ఒక రోజు క్యాలీఫ్లవర్ పలావ్ చేశాను, అది కూడా చాలా బాగా వచ్చింది. అప్పుడు షూట్ చేయాలి ఓపిక లేక, సండే రోజు.
ఆల్మోస్ట్ 1 కప్. నేను అదే తీసుకుంటాను మెజరింగ్, ఒకటే తీసుకుంటే ఈజీ ఉంటుంది కదా. ఉప్పు మనం కారం వేసుకున్న దానికన్నా హాఫ్ వేసుకోవాలి అని చెప్పారు. ఒక 3 days అవుతుంది, మగ్గుతుంది కదా. అప్పుడు ఉప్పు మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకొని సరి చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఐమ్ యూజింగ్ టాటా సాల్ట్. సారీ. ఉప్పు కారం వేసుకున్నాం కదా. ఇంకా ఇది ఆవపిండి ప్లస్ ఉంటుంది మెంతులు. బయట నేను తిరగమాత కూడా పెట్టుకున్నాను అనమాట. మరీ ఎక్కువ మార్చు మిక్స్ చేస్తున్నాం అనమాట. ఇంకా దీంట్లో ఇది పోసేసుకొని కలిపేసుకోవాలి. తెల్లగడ్డ కూడా వేసుకోవాలి. ఇది పచ్చడి రెడీ. ఐ గెస్ ఇట్స్ ఏ హిట్ అనమాట. స్మెల్ అయితే సూపర్ ఉంది. రెడ్గా ఆవ పిండి అది ప్రాపర్గా వేగిందనమాట. సో దానివల్ల స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగా. ఇది 3 days ఊరాలి అని చెప్పారు. కాకపోతే నైట్ మనకు కొత్తగా పచ్చళ్ళు పెట్టినప్పుడు అప్పుడు అమ్మ కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ నీట్గా అంత అన్నం వేసి వేడిగా ఊడ్చి పెడతారు కదా. సో అట్లా తినాలండి. సో కొంచెం అట్లా వేసుకొని కలుపుకొని తినేస్తాం. రసంకి మిక్సీ కొడుతున్నాను అనమాట, ఎందుకంటే అది వేడిగా ఉంది, ఎనుపుకునే టైం లేదు బేసిక్గా. సో త్వరగా చేస్తే ఫ్రెష్ అయిపోయి తినచ్చు అని చెప్పి అందుకని వేడిగా ఉంది. బట్ మిక్సీ కొట్టేద్దాం. మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా ఇది రెడీ. ఇంకా ఆమ్లెట్ రెడీ చేసుకోవాలి. తిరుపతి నుంచి చక్కగా అవుతుంది రైలు. 4 రోజులు 2 రోజులు పోలేదు, 2 రోజులు రాలేదు. డబుల్ క్లెన్జింగ్ ఇస్ అ నాన్ నెగోషియబుల్ థింగ్ అనమాట. అదే చాలా హెల్ప్ చేస్తుంది బేసిక్గా చెప్పాలంటే. ఎందుకంటే బయట డస్ట్ లేదంటే ఏదైనా సన్ స్క్రీన్ రిమైన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అప్పటికి నేను స్కార్ఫ్ కట్టుకుంటా ఫేస్కి. కట్టుకుంటేనే అలా కంటి దగ్గర అంతా నల్లగా వస్తుంది అనమాట. ఇంకా కళ్ళు తొడవలా. సో ఇది జస్ట్ ఫేస్ మీద ఉన్న సన్ స్క్రీన్ లిప్స్టిక్ వరకు తీసాను. ఫ్రెష్ అయిన వెంటనే ఫేస్ వాష్ చేసుకున్నాను. నేను ఫస్ట్ అప్లై చేస్తుందంటే ఇదన్నమాట టోనర్. చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. బికాస్ నేను రెటినాయిల్ యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నాకు 2 పింపుల్స్ వచ్చాయి. బికాస్ నేను ఈ మధ్య ఎక్కువ జిలేబీలు తింటున్నా. అది రీజన్ ఆయిల్ కూడా ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఐ విల్ లెట్ ఇట్ డ్రై. సరైన ఎక్స్ప్రెషన్ చూద్దాం ఫస్ట్.
ఫస్ట్ నువ్వే చేయాలి పచ్చడి. పచ్చడి నువ్వే తినాలి ఫస్ట్. ఎట్లుంది అనేది చెప్పాలా. నేను బ్రతికి బట్ట కడితే నేను తింటా తర్వాత. చికెన్ పిక్కలా ఇంకా ఇంతకుముందు ఒకసారి నువ్వు నాకు బెంగళూరులో ఉన్నప్పుడు చికెన్ పిక్కిల్ ఒక బాక్స్ వచ్చిండే మనకి. నాకు ఏదో ఎట్లనే గుర్తొచ్చింది. అది ఇంతే ఆల్మోస్ట్. ఇక్కడ మనము ఇవి చేసుకున్నట్టు అది కాకపోతే ఇంకా బాగా వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. చికెన్ కారంగా కావాలా మామూలుగా కావాలా? కరెక్ట్గా కావాలా. కరెక్ట్ కలపనికి పగ్గు మరి కొలతలు పెట్టి కలుపుకొని ఇంకొంచెం అన్నం కలపాలి దాంట్లో. నెయ్యి వద్దు ఫస్ట్ మా టేస్ట్ దాని టేస్ట్ ఎట్టుందో చూడాలి కదా. స్మెల్ బాగానే ఉంది. స్మెల్ బాగానే ఉంది. నాకు అది బాగుంటుంది. నీకా నాకు నీకు ఫస్ట్ ముద్ద నువ్వు. ఎందుకగా నా ఎక్స్ప్రెషన్ ఎట్లుంది? కారం ఉప్పు ఎక్కువ ఉందా? ఉప్పు కారం అప్పుడు అన్నం ఎక్కువ కలుపు. అది ఇంకా ఊరాలి నాన్న. అందులో నేను చేసడానికి ఏం లేదు. నువ్వు బాగా కలుపు. నీకుందిలే. ఉప్పు కారం ఎక్కువైంది. ఇంకా పలచ కలుపుకోవాలా. ఎంత పలచ కలుపు? అన్నం ఏం తింటావు? రసం ఏం తింటావు? నేను వాళ్ళు 1/2 కేజీకి ఇంత వేసుకున్నారు. నేను ఇంకా తక్కువే వేసా వాళ్ళు చెప్పిన దానికన్నా. ద రెస్ట్ ఆఫ్ మై స్కిన్ కేర్ తినేసాను అనమాట. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే టైం ఎంత 8:45. యూజువల్గా 7:30 లోపు తింటాం అనమాట. ఈరోజు నా పచ్చడి తలస్నానం ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఇంత టైం అయింది. ఈరోజు ట్రెటినాయిన్ అప్లై చేస్తున్నా. నాది స్కిన్ కేర్ అంతా అయిపోయింది అనమాట. నేను ఒక షార్ట్ పోస్ట్ చేసాను ఆల్రెడీ ట్రెటినాయిన్ దాని మీద. సో అందుకని ఇప్పుడేం షూట్ చేయట్లేదు. మీరు ఆ షార్ట్ వెళ్ళి చూడొచ్చు. లేదంటే ఇంకొక సపరేట్ డీటెయిల్డ్గా నా స్కిన్ కేర్ వీడియో ఒకటి చేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా తల ఒక్కటి ఆరబెట్టుకొని ఈరోజు ఏమేమి చేయాలనుకున్నా అవన్నీ ఒకసారి నేను ఒక బుక్ చదువుతున్నాను అనమాట. మా అక్క ఇచ్చింది బేసిక్గా ప్రొడక్టివ్గా ఎట్లుండాలి అని చెప్పి. సో అందులో ఇచ్చిన ఒకటి ఏంటంటే టు డూ లిస్ట్ రాసుకున్నాను. బేసిక్గా ఒకప్పుడు రాసుకునేదాన్ని నేను, అది మానేసాను ఎందుకంటే బద్ధకం. దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఈరోజు రాశాను అనమాట. దాంట్లో అనుకున్నవి నేను ఎంతవరకు చేశాను అనేది ఒకసారి మళ్ళీ మార్చేసుకొని రిమైన్ ఇక్కడ అంతా సర్దుకొని ఇంకా పడుకునేసేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఏమంటారు, ఉసిరికాయ పచ్చడిలో కొంచెం ఉప్పు కారం భయంకరంగా ఎక్కువైంది అనమాట. మేబీ నేను ఇంకా తక్కువ వేసి ఉండాల్సింది, లేదంటే అది ఇంకా మగ్గాలో ఎట్లా మరి నాకు తెలీదు. బట్ టేస్ట్ అయితే అదనమాట చాలా కారంగా ఉంది. ఉప్పు అయితే కరగాలి, ఉప్పు మాత్రం కరగాలి. కారం సంగతి తెలియదు, ఉప్పు కరిగితే సరిపోద్దా లేదా అని. సో అది. అండ్ ఈ ఇయర్ టార్గెట్ కనీసం 5 to 10K రీచ్ అవ్వాలని. ప్లీజ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రిలేటబుల్గా ఉంటాయి. నార్మల్ ఒక కామన్ గర్ల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఏది ఎక్స్ట్రాడినరీగా ఏమంటారు ఎట్లా చెప్పాలా, అందరి దగ్గర ఏమంటారు కొన్ని వందల జతల బట్టలు, ఏమంటారు కొన్ని రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, వందల అట్లంతా ఏముండదు. జనరల్గా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో అందరూ కనెక్ట్ అవుతారు అని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ గుడ్ నైట్. బై బాయ్.